ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా నువ్వే నా దోస్తువి ముస్తఫా డే బై డే షెక్కును పంపిన డే బై డే పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ఈ పాట ఏందంటారా? పాట కాదు, శాస్త్రాలు కూడా చెప్తా. చేతులు గాలినాక ఆకులు పట్టుకునుడు, భయం లేని కోడి బజాట్ల గుడ్డు పెట్టింది, ఇప్పుడు గజగజవనికి గుడ్డును వలగొట్టుకున్నది. ఢిల్లీ భాషల బాతు సున్నా పడతా, ఢిల్లీ తిడితే తిట్టించుకునుడు రైతా, ఏ భ్రష్టాచార ప్రభుతా హే. ఏందవ్వా పెద్దక్క, ఏమైంది అసలు? పాటలు పాడుతున్నావు, శాస్త్రాలు చెప్తున్నావు, అచ్చిరాని హిందీ మాట్లాడుతున్నావు, అసలు ముచ్చటైంది గది ఎప్పరాదు అని అంటారా ఎట్లా? ఆడికే అత్తన్నా సైసురిజరా. ఏందంటే శ్రీమాన్ రేవంత్ సారు వారికి చాలా కట్టాలొచ్చినాయని చెప్తూనే ఉన్నా కదా, దాని మీద సారువారి పాయనం ఎట్లున్నదో పూస గుచ్చినట్టు వివరించిన కదా. ఇక సారువారికి కోపం వచ్చినట్టున్నది. ఎబోటన్ పీచే మూడ్ అనుకుంటా కూసున్నాడట. మరి ఎందుకు పీచే మూడు, ఏంది కథ? అరుచుకుందాం రారి రేవంత్ సారు వారినే. అగో ఆడ సారు కూసున్నాడు కదా. సారు అత్తన్న నీ కాడికే. ఈయన మన సీఎం సారే, ఎగవేతల రేవంత్ సారే. స్వారీ హెనుమామల రేవంత్ సారే. సారేమో కోపంలో ఉన్నట్టున్నాడు, ఏమంటుండో ఇనూరు ఒక ముక్కలా. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. అది సంగతి. సినిమా సమజైంది కదా నొల్లా. అదాని సార్ ఇచ్చిన 100 కోట్ల హెక్కును మళ్ళా వాపస్ పంపుతుండట. నువ్వు వద్దు, నీ చెక్కద్దు, ఈ నెత్తునప్పద్దు అని కాగితం రాసి పంపుతాడట. ఇప్పుడు చెప్పుకత్తుండు. అసలు పంచాదేందో మీకెరకయ్యే ఉంటుంది. అయినా షార్ట్కట్లు చెప్తా తెలియనోళ్ళ కోసం. మందిని ముంచిండని అదాని సార్ మీద అమెరికాలో కేసు అయింది. ఆ కేసు కంటే ముందే రాహుల్ బాబు అదాని మీద కొట్లాడుతాండు. అదాని దొంగ లంగా, దేశానికి దోసుకునేటోడు, మోడీ సార్కు జాంజగిరి జబ్బా, తోడు దొంగలు అనుకుంటా ఈమెమో అనబట్టిండు కదా. ఇంకో దికేమో రేవంత్ సారు ఇదే అదానితోని చేతులు కలిపిండు. భూముల జాగాలు అప్పచెప్తుండు. 100 కోట్ల చెక్కు కూడా తీసుకున్నాడు. ఇక ఇదే అటు రాహుల్ బాబుకు ఇటు రేవంత్ సారుకు మోసమర్రకుండా చేసింది. బీజేపీ లీడర్లు అటు జాతీయ విలేకరులు మీ రేవంత్ ఏమన్నా శుద్ధపూసనా, ఆ దొంగ అదాని కాడ 100 కోట్లు ఎందుకు తీసుకున్నాడు అని రాహుల్ బాబుని షిడాయించారు. పాపం రాహుల్ బాబు పరిస్థితి ఘోరమైపోయింది. అందుకే రేవంత్ సార్ను ఢిల్లీకి పిలిపించి నీ కథ ఏంది, నీ కార్కనేంది, అదానితోని ఆ 100 కోట్ల చెక్కేంది, ఆయనకు వాపస్ పంపు అని జర గట్టిగానే డాగు పెట్టిరట. వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇక రేవంత్ సారు ఇట్లా విలేకరుల మీటింగ్ పెట్టి అదాని చెక్కును వాపస్ పంపుతున్నా, ఆయన పైసలు మాకేం అవసరం లేదు అని పట్టిండు అన్నట్టు. గిట్ల అయిందట కథ. మొత్తానికి రేవంత్ సార్ ఒకటి అనుకుంటే ఢిల్లీ వాళ్ళు ఇంకోటి చెప్పే. అంటే సార్ ఏం చేసినా ఢిల్లీ వాళ్ళ డైరెక్షన్లోనే నడవాలన్నట్టు. పాపం రేవంత్ సార్ అని అంటారు. సరే అంత బరాబరే గాని ఈడ నాకు ఇంకో అనుమానం కొడుతుందోల్లా. ఈ అదాని సారు 100 కోట్ల చెక్కిచ్చి నెల దాటింది. కరెక్ట్ చెప్పాలంటే 38 రోజులైంది. మరి ఈ 38 రోజుల సంధి ఆ చెక్కును ఎందుకు ఇడిపియలే కావచ్చు? అంటే ఫోటో ఫోజుల కోసమే గిట్ల చెక్కిచ్చినట్టు నాటకం చేసిరా? అదాని దానకర్ణుడు అని మన తెలంగాణ జనాలు అనుకోవాలని గిట్ల కథ రక్తి కట్టించిరా? ఇగో గిట్లనే అనుకుంటారు మరి.